తేజస్ అకాడమీ నుంచి 21 మంది విద్యార్థులకు ఇండియన్ నేవీలో ఎస్ఎస్ఆర్ అనగా సీనియర్ సెకండరీ రిక్రూట్స్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. వీరందరూ కూడా అగ్నివీరులుగా ఎంపిక కావడం జరిగింది. మే నెలలో జరిగిన నేవీ నియామక ప్రక్రియలో పాల్గొని అన్ని టెస్టులు అర్హత సాధించి జాతీయ స్థాయిలో మెరిట్ సాధించి ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది. వీరందరూ సెప్టెంబర్ 11న ఇండియన్ నేవీ ట్రైనింగ్ సెంటర్లో చిల్కాలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. వీరందరూ కూడా నేవీలో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని మంచి గుర్తింపు తీసుకురావాలని, వాళ్ళ తల్లిదండ్రులకు మా సంస్థకు మంచి పేరు తీసుకురావాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. మా తేజస్ నుంచి 21 మంది విద్యార్థులు ఇండియన్ నేవీలో ఎస్ఎస్ఆర్ అనగా సీనియర్ సెకండరీ రిక్రూట్స్ లో అగ్నివీరులుగా ఎంపిక కావడం జరిగింది. ప్రతి నోటిఫికేషన్ లో మా తేజస్ నుంచి డిఫెన్స్ ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, కోస్ట్ గార్డ్ ఈ డిఫెన్స్ ఉద్యోగాల్లో 2000కు పైగా విద్యార్థులు, తెలంగాణ విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఇంటర్మీడియట్ తో పాటు మేము ఈ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్లో కూడా అన్ని గ్రూప్ లో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. రాష్ట్ర స్థాయి మార్కులుగా ఇంటర్మీడియట్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ లో 470 గాను 468, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో 1000 మార్కులు గాను 993. ఈ విధంగా అన్ని కేటగిరీలో కూడా ఉత్తమ మార్కులు సాధిస్తూ ప్రతి నోటిఫికేషన్ లో ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది. ఈ రోజు మా తేజస్ నుంచి 21 మంది విద్యార్థులు ఇండియన్ నేవీలో ఉద్యోగాలు సాధించి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నోటిఫికేషన్ లో ఉద్యోగాలు సాధిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించే విధంగా ఇక్కడ అన్ని రకాలుగా కోచింగ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. నా పేరు రాజేష్, మోహన్ జిల్లా నరపడ గ్రామం. నేను 10th అయిపోగానే తేజస్ ఇంట్రెస్ట్ అని తేజస్ లెక్చర్స్ అనుకోవడం వల్ల ఫస్ట్ ఇయర్ లో కోచింగ్ స్టిక్ తెచ్చుకున్నాను. సెకండ్ ఇయర్ సార్ నాకు ఫ్రీ సీట్ ఇచ్చారు. సెకండ్ ఇయర్ కూడా అట్లనే కష్టపడి నేను 83 తెచ్చుకున్నాను. నాకు డిఫెన్స్ రంగంలో వెళ్ళాలని ఉద్దేశంతో ఫస్ట్ అటెంప్ట్లోనే నేను ఎస్ఎస్ఆర్ జాబ్ పట్టాను. గోపాల్పూర్ జిల్లా మాట్లాడుతున్నాం. నేను ఇక్కడ ఇంటర్ కోర్స్ వచ్చాను. ఇంటర్ కోర్స్ రావాలంటేనే అది ఇక్కడ ఫ్యాకల్టీ నచ్చింది, కాలేజ్ నచ్చింది, అడ్మిషన్ తీసుకున్నాను. నేను ఇక్కడ ఫస్ట్ ఇయర్ లో 432 మార్క్స్ సాధించాను అందరి ఫ్యాకల్టీ వల్ల. తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ లో 930 మార్క్స్ సాధించాను అందరి ఫ్యాకల్టీ వల్ల. తర్వాత నాకు ఆర్మీలో జాబ్ వచ్చింది, కానీ ఇక్కడ కాలేజ్ లో లేదు. అది సెకండ్ అటెంప్ట్ నేవీ ఎస్ఎస్ఆర్ అయినా రాసిన, ఫస్ట్ అటెంప్ట్ వెళ్ళిన తర్వాత ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ అయిపోయింది. తర్వాత నాకు మెరిట్ లిస్ట్ ఉంది. మెరిట్ లిస్ట్ కూడా నేను బయటకు వచ్చినప్పుడు జాబ్కు నేను ఈ జాబ్ కారణమే తీసుకోవాలి సార్. థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా మా అమ్మ కూడా చాలా నాకు నేవీ ఎస్ఎస్ఆర్ జాబ్ వచ్చింది. నేను ఇక్కడికి ఇంటర్ అయిపోయాక మార్క్స్ వచ్చింది. ఇక్కడ ఫ్యాకల్టీ మాకు చాలా హెల్ప్ చేసింది. బెస్ట్ స్కోర్ వచ్చింది. తెలంగాణలో ఈ కేసు అనేది నెంబర్ 1 క్వాలిటీ. ఇక్కడికి వచ్చినట్టు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. కొంచెం హార్డ్ వర్క్స్ మాట్లాడుతున్నాను, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. నా పేరు సతీష్, నాది నార్కల్ డిస్ట్రిక్ట్. నేను ఇంటర్ అక్కడి నుంచి చేశాను. అయితే దాని తర్వాత నా హైట్ తగ్గ జాబులు చూసుకుంటే నాకు డిఫెన్స్ జాబులు చేరువలో ఉన్నాయి. నా ఇంటర్ అయిపోయింది కాబట్టి డిఫెన్స్ జాబ్లకు నేను అనుభవం పొందాను. ఇక్కడ వచ్చాక నా హైట్ తగ్గట్టుగా జాబ్స్ చెప్పారు. దాంతో నేను వాటికి అప్లై చేశాను. ఈరోజు జాబ్ సాధించాను. ఇండియన్ నేవీలో SSR జాబ్ని అప్లై చేశాను. ఈరోజు దాన్ని సాధించాను. మీరు డిఫెన్స్ జాబ్ కావాలనుకుంటే చేయాల్సి వస్తే ఇక్కడ సింపుల్గా వాళ్ళు దానికోసం గ్రౌండ్ కానీ సబ్జెక్ట్ కానీ నేర్పిస్తారు. మన తెలంగాణలోనే డిఫెన్స్ ఉంది కాబట్టి ఇవి చూస్ చేసుకుంటే కొంచెం మనకు బెటర్గా ఉంటుంది. థ్యాంక్స్ సార్. మాది వచ్చేసి కామారెడ్డి డిస్టిక్, కామారెడ్డి పక్కన కుప్రియాల్ విలేజ్. మా బాబు పేరు వచ్చేసి అజయ్, నా పేరు స్వప్న, మా సార్ పేరు వచ్చేసి స్వామి. విజయ డైరీలో మేనేజర్ మా సార్ వచ్చేసి. నేను హౌస్ వైఫ్ గా డైరెక్ట్ సెల్లింగ్ కూడా చేస్తాను. నేను మా బాబును మేము ఇక్కడికి పంపించినప్పుడు అనుకున్నాము, అంటే కొట్టగలుగుతాడా, ఏదైనా అంబిషన్ పెట్టుకుని పోతుండే కానీ కొట్టగలుగుతాడా లేదా అని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే కొట్టిండు. ఫస్ట్ సారి ఒక మార్క్ పోయింది. ఒక మార్క్ పోతే కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాడు. డిసప్పాయింట్ అయినా సరే ఏం ప్రాబ్లం లేదు, ఇదే నీకు మంచి అవకాశం అనుకో,
తర్వాత నీకు ఇంకొకటి కంపల్సరీ వస్తుంది అని చెప్పేసి చాలా మోటివేట్ చేసినాం మేము. మోటివేట్ చేయడం వల్ల మా బాబు చాలా కష్టపడి ఇప్పుడు దీంట్లో సాధించడం వల్ల ఏమైపోయిందంటే మాకు హ్యాపీగా ఉంది. మాకంటే ఇక్కడ తయారు చేసినటువంటి యాజమాన్యం ఉన్నారు కదా, వాళ్ళకు అసలు చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నా పేరు మొర్రి శ్రీనివాసు. మా యొక్క కొడుకు పేరు మొర్రి రాజేష్. మాదే హన్మకొండ జిల్లా నడికుడ మండలం యాదవ్ కులం. మా యొక్క కొడుకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇది కాలేజీలో జాయిన్ అయినాడు. నావీ ఎగ్జామ్ లో పాస్ అయి మంచి జాబ్ కొట్టిండు. మా కొడుకు తోటి పాటు ఇక్కడ కాలేజీలో మంచి టీచింగ్ సిబ్బంది మంచిగా బోధించిండు. మా కొడుకు జాబ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మంచి స్టేట్ కాలేజ్ ఫస్ట్ వచ్చిండు. ఈ కాలేజీకి ప్రిన్సిపాల్ సార్కి అందరికీ కృతజ్ఞతలు. అది చిన్నప్పటి నుండి డిఫెన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత డిఫెన్స్ కోసం డిఫెన్స్ తీసుకున్నాను. ఇంటర్లో కూడా నాకు 1039 మార్క్స్ వచ్చాయి. నేను సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్కి అప్లికేషన్ చేసుకున్నాను. తిరుపతి వెళ్ళి ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ సెకండ్ ఎగ్జామ్లో నేను ఐఎన్ఎస్ హద్యార్లో చెన్నైలో కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత మెరిట్ టెస్ట్కి ఇప్పుడు నాకు 17th రోజు జాయినింగ్ ఉంది. ఐఎన్ఎస్ చిల్కా ఒడిశాలో జాయిన్